అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 137. మళ్ళీ దొంగతనం చేసిన హాస్ని. ఇక స్టోరీకి వెళ్తే హెల్త్ అప్సెట్ అవ్వడంతో హాస్ని మెడికల్ షాప్కి మెడిసిన్స్ కోసం వెళ్తుంది. అక్కడ షాప్ కీపర్ ఆమెను పరిశీలనగా చూసి హాస్నికి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్తాడు. ఆ మాట వినగానే డీప్ షాక్లోకి వెళ్తుంది హాస్ని. అబ్బా, నువ్వు ఇప్పుడున్న స్ట్రెస్లో లేట్ అయి ఉండొచ్చు హాస్ని. ఫస్ట్ నెగిటివ్గా ఆలోచించడం ఆపే అని విసుగ్గా అంది కీర్తి. తన మనసుకైన గాయం కొంచెం కూడా హీల్ కాకముందే మళ్ళీ మరొక గాయం అవుతూ ఉందని తెలిసి తట్టుకోలేకపోయింది హాస్ని. ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలనే ఆలోచన కూడా తనకు రావట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయితే అది ఆమె యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేదు. హాస్ని ప్రమేయం లేకుండానే కళ్ళల్లో నుండి కారిపోతున్న కన్నీళ్ళను తుడుస్తూ, చూడు, నా ఫ్రెండ్ ఇలా వీక్ అవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. సరే, నీకంత డౌట్గా ఉంటే ఇటు నుండే ఇటే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుందాం అంటూ బుజ్జగించింది కీర్తి. కీర్తి చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి లాగేసుకొని, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేశాను అని జీవితం మీద ఆశ లేనట్లుగా మాట్లాడింది హాస్ని. అబ్బా, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేవు, కానీ పద నా రూమ్కి వెళ్దాం, అక్కడే టెస్ట్ చేసుకుందాం అంటూ హాస్ని చేపట్టుకొని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్ళాలి అనుకుంది కీర్తి. కానీ ఇంతలో కిట్ అక్కడే మర్చిపోయిందని గుర్తొచ్చి, హాస్ని, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఫాస్ట్గా మెడికల్ షాప్ వైపు వెళ్ళింది కీర్తి. 5 మినిట్స్లో తిరిగి అక్కడికి వచ్చిన కీర్తికి హాస్ని కనిపించలేదు. కొంచెం ముందు వెనక్కి వెళ్ళినా సరే హాస్ని కనిపించకపోయేసరికి, ఛా, ఇప్పుడు ఇది ఎక్కడికి పోయింది, ఎక్కడికి వెళ్ళింది, అసలే దాని మైండ్ పొల్యూట్ అయి ఉంది. దేవుడా, మా హాస్ని క్షేమంగా ఉండేలా చూడు అని కన్నీళ్లతో అనుకుంది కీర్తి. అంతలోనే హాస్ని దగ్గర ఫోన్ ఉందని గుర్తొచ్చి వెంటనే తన ఫోన్ తీసి కాల్ చేసింది కీర్తి. 2-3 టైమ్స్ కంటిన్యూస్గా కాల్ చేసిన తర్వాత హాస్ని కాల్ లిఫ్ట్ చేయడంతో, ఒసేయ్, ఏంటి అది, ఎక్కడికి వెళ్ళిపోయావు అని బాధగార్చింది. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే కీర్తి, ఇప్పుడు నాకు ఎవరితో మాట్లాడాలని లేదు అని మెల్లగా చెప్పింది. నాకు అవన్నీ చెప్పకు, ముందు నువ్వు ఎక్కడున్నా సరే ఆఫీస్కి వచ్చేయి అని ఖచ్చితంగా అంది కీర్తి. కాసేపటి తర్వాత వస్తానులే, ప్లీజ్ నన్ను విసిగించకు అని మొండిగా చెప్పింది హాస్ని. హాస్ని గురించి బాగా తెలిసినదే. నిజంగా వస్తావు కదా అని బేలగా అడిగింది కీర్తి. కాసేపు నాకు టైం కావాలి కీర్తి, నన్ను నేను సెట్ చేసుకొని తిరిగి నేను ఆఫీస్కి వస్తాను అని నమ్మకంగా అంది హాస్ని. హాస్ని పైన నమ్మకం కుదరకపోయినా ఎలాగో తను వినదు అని తెలిసి, జాగ్రత్త హాస్ని, కనీసం నా కోసమైనా నువ్వు క్షేమంగా తిరిగి రావాలి అని రిక్వెస్టింగ్గా అంది కీర్తి. అలాగే అంటూ కాల్ కట్ చేసింది హాస్ని. కీర్తితో మాట్లాడిన తర్వాత హాస్ని సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె గుండెల్లో రక్తం లావాలా మరిగిపోతూ ఉంది. అసలు తను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి, అది కూడా మహేంద్ర బిడ్డకి తను తల్లి అవ్వడం ఏంటి, ఆ ఊహే ఆమె భరించలేకపోతూ ఉంది. నిర్లిప్తంగా గాలిలోకి చూస్తూ అలా ముందుకు నడుస్తూ వెళ్ళింది. ఇప్పుడు తన గమ్యం ఏమిటో కూడా ఆమెకు తెలియట్లేదు. ఒకవేళ నిజంగా ప్రెగ్నెంట్ అయితే అప్పుడు ఏం చేయాలి, విరాట్ని ఎలా ఫేస్ చేయాలి, రకరకాల ప్రశ్నలు మెదడుని ఆక్రమించేశాయి. ఆమె జీవితం ఎందుకు ఇలా 2 పడవల మీద ప్రయాణంలా మారాలి? మహేంద్రే తన జీవితంలో రాసిపెట్టి ఉంటే విరాట్తో బంధాన్ని ఎందుకు ముడిపెట్టాడు? అదేదో విరాట్ని పెళ్లి చేసుకోకముందే మహేంద్రతో తన బంధం ముందుకు సాగిపోయి ఉంటే బాగుండేదేమో. అప్పుడు విరాట్ కేవలం తన భర్తకి అన్నలా మిగిలిపోయేవాడు కదా. కానీ విధి ఎంత విచిత్రమైనది. అన్నని పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు తమ్ముడు బిడ్డకి తల్లి కాబోతున్నాను. ఇప్పుడు నా బిడ్డకి తండ్రిగా తాళి కట్టిన వాడిని చేయాలా, లేదా నా ప్రమేయం లేకుండానే నా శరీరాన్ని వాడుకున్న వారిని చూపించాలా? అన్నిటికంటే ముఖ్యంగా మధ్యలో ఆమె వల్ల విరాట్ అనుభవిస్తున్న బాధ ఆమెను మరింత కృంగిపోయేలా చేస్తూ ఉంది. అందుకే ఆమె ఆలోచనలు ఎటు నుండి ఎటువైపు సాగుతున్నాయో కూడా తెలుసుకోలేకపోయింది. అలా సాగిపోతున్న ఆమె ఆలోచనల ప్రవాహానికి రోడ్డు పక్కన ఉన్న ఒక మాల్ అడ్డుకట్ట వేసింది. ఇంతకుముందు విరాట్తో కలిసి ఆ మాల్కి వచ్చిన సందర్భం గుర్తొచ్చి అప్రయత్నంగా ఆమె పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. మాల్ ఎంట్రన్స్ దగ్గర విరాట్ నిల్చొని హాస్ని అని పిలిచినట్టుగా అనిపించడంతో, వస్తున్నాను విరాట్ గారు అంటూ వడివడిగా మాల్లోకి నడిచింది హాస్ని. గత కొంతకాలంగా ఒకదాని వెంట మరొకటి వరుసగా జరుగుతున్న సంఘటనలు ఆమె మైండ్ని బాగా డిస్టర్బ్ చేశాయి.
మాల్లోకి అడుగు పెట్టినప్పటి నుండి ఎక్కడ చూసినా విరాట్తో తాను స్పెండ్ చేసిన సందర్భాలు మాత్రమే కనిపిస్తూ ఉంటే కళ్ళు గట్టిగా మూసుకుంది హాస్ని. వద్దు, వెళ్ళిపో హాస్ని. విరాట్ గారి జ్ఞాపకాల నుండి దూరంగా వెళ్ళిపో, లేదంటే పిచ్చిదానివవుతావు అని హెచ్చరిస్తున్న అంతరాత్మ మాటకి మైండ్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ వెనక్కి తిరిగింది హాస్ని. కానీ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫుడ్ కోర్ట్లో విరాట్ జ్యూస్ గ్లాస్ పట్టుకొని కనిపించడంతో కళ్ళు పెద్దవి చూసి అటువైపు నడిచింది హాస్ని. తీరా దగ్గరికి వెళ్ళాక కానీ అది కేవలం తన భ్రమే అని అర్థమయ్యి భారమైన కళ్ళ నుండి కన్నీరు ఆమె చెంపలపై జారిపోయాయి. ఎందుకు విరాట్ గారు, మీ జ్ఞాపకాలు నన్ను ఇంతలా వేధిస్తున్నాయి? బహుశా మీరు ఎప్పుడో నాలో నిండిపోయారు అనడానికి సాక్ష్యం ఇదేనేమో. ఫస్ట్ టైం విరాట్ గారు, మీరు లేకుండా నేను ప్రాణాలతో ఉండగలనా అని అనుకుంటూ కాసేపు అక్కడే కూర్చుండిపోయింది. అంతకుముందు విరాట్తో వచ్చినప్పుడు ఆర్డర్ చేసిన డ్రింక్ మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని తాగింది హాస్ని. అక్కడ నుండి బయటకు రాగానే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న జ్యువెలరీ షాప్ ఆమెను ఆకర్షించింది. విరాట్ తనకి గిఫ్ట్గా ఇచ్చిన లాకెట్ అక్కడే తీసుకున్నాడు. ఎందుకో ఆ లాకెట్ని ఒకసారి చూడాలని హాస్నికి బలంగా అనిపించింది. ఇక క్షణం ఆలస్యం చేయకుండా జ్యువెలరీ షాప్కి వెళ్ళి అక్కడున్న మేనేజర్ని ఆ లాకెట్ గురించి అడిగింది. లేదు మేడం, అది చాలా రేర్ పీస్, అలాంటిది 100లో ఒకటి ఉంటుంది. ఆ మోడల్ చాలా ఫేమస్ అయినప్పటికీ మళ్ళీ అలాంటిది రెడీ చేయలేం మేడం అని వినయంగా చెప్పాడు మేనేజర్. ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగింది హాస్ని. ఆ లాకెట్ ఒకసారి తీసుకున్న తర్వాత అలాంటిది మళ్ళీ మార్కెట్లోకి రాకూడదని ఆ లాకెట్ కాస్ట్ కంటే ట్రిపుల్ మనీ పే చేశారు మేడం అని చెప్పాడు మేనేజర్. అతని మాటలకు ఆ వ్యక్తి విరాట్ అని హాస్నికి ఈజీగా అర్థమైంది. తనకి గిఫ్ట్ చేసిన మోడల్ మరొకరి దగ్గర ఉండకూడదని విరాట్ ఆపమని చెప్పాడని అర్థం చేసుకుంది హాస్ని. ఒక్కసారిగా తమ పెళ్ళి జరిగినప్పటి నుండి విరాట్ తనని ఎలా చూసుకునేవాడో హాస్నికి గుర్తొచ్చింది. పదే పదే అతని జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటే అంతలోపే కంట్రోల్లో ఉన్న హాస్ని బ్రెయిన్కి స్ట్రెస్ ఎక్కువై కంట్రోల్ తప్పటం మొదలుపెట్టింది. ఆ షాప్లో ఉన్న వాటిని దొంగలించమని మైండ్ హాస్నిని ప్రోత్సహించింది. హాస్ని వెంటనే తల గట్టిగా వదిలించి, ఓ గాడ్, ఏంటిది, నాకెందుకు ఇలా అనిపిస్తోంది అనుకుంటూ సడన్గా ఏదో గుర్తొచ్చిన దానిలా వంగి, నాకు మళ్ళీ ఈ డిసీజ్ తిరగబడిందా? దేవుడా, నేనేం తప్పు చేయకుండా చూడు అని తనలో తానే కుమిలిపోయింది. ఇంతలో మేనేజర్, మేడం, వేరే కొత్త కలెక్షన్స్ చాలా వచ్చాయి, ఒకసారి చూడండి అంటూ ఇన్వైట్ చేశాడు. అప్పటికప్పుడు అక్కడి నుండి మాయమైపోతే బాగుండా అనిపించింది హాస్నికి. ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే తన బుర్ర ఇప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళు అని అలారం పెట్టినట్లుగా సెకండ్కి ఒకసారి చెప్తూ ఉంటే తప్పక అతని వెంట కదిలింది హాస్ని. అక్కడున్న వాటిని చూస్తూ ఉంటే అన్నీ ఒకేసారి తీసుకొని అక్కడ నుండి పారిపోవాలని అనిపించింది హాస్నికి. కానీ తను ప్రజెంట్ ప్రెగ్నెంట్ అని భావిస్తూ ఆ ఫీలింగ్ని అణిచివేస్తూ ఉంది. మేనేజర్ని ఎవరో పిలవడంతో, మేడం మీరు చూస్తూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను అంటూ కొంచెం దూరంగా వెళ్ళిపోయాడు. తనకున్న డిసీజ్ నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక ఫోకస్లో ఉన్న నగల వైపు చూస్తూ ఉండిపోయింది హాస్ని. నాకు మళ్ళీ ఇలా ఎందుకు అనిపిస్తోంది, ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూనే మేనేజర్ అక్కడ లేకపోవడంతో తన బ్రెయిన్ని కంట్రోల్ చేసుకోలేక 3 చైన్స్ తీసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసింది. ఎంత వద్దు తీయద్దు అనుకుంటున్నా చేతులు ఆటోమేటిక్గా కొన్ని ఐటమ్స్ తీసి హ్యాండ్ బ్యాగ్లో వేయటంతో ఏం జరుగుతుందో అని భయపడి ఫాస్ట్గా షోరూమ్ ఎంట్రన్స్ వరకు వచ్చేసింది హాస్ని. కానీ అక్కడ సెక్యూరిటీ చెక్కింగ్ ఉండేసరికి హాస్నికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర దొరికిపోతే ఏం జరుగుతుందో తనకు తెలుసు. కానీ వెనక్కి వెళ్ళి వాటిని అక్కడే పెట్టేసి రావాలంటే హాస్ని బ్రెయిన్ అందుకు ఒప్పుకోలేదు. ఈలోగా సెక్యూరిటీ ఆమె దగ్గరకు వచ్చి, మేడం మిమ్మల్ని ఒకసారి చెక్ చేయాలి అని రూడ్గా అడిగాడు. ఎందుకు, నేనేం చేశాను అని హ్యాండ్ బ్యాగ్ని గట్టిగా పట్టుకొని తడబడుతూ అడిగింది హాస్ని. మీరు మా షాప్లో దొంగతనం చేశారని కంప్లైంట్ వచ్చింది, అందుకే మిమ్మల్ని ఒకసారి చెక్ చేయాలి అని గట్టిగా అన్నాడా సెక్యూరిటీ. లేదు, నేను ఎలాంటి దొంగతనం చేయలేదు అని బెంబేలెత్తిపోయింది హాస్ని. అబద్ధం, నువ్వు దొంగతనం చేశావు, నేను నిన్ను పట్టుకోమని వాళ్ళకి చెప్పాను అని గంభీరమైన గొంతు వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది హాస్ని. ఇంతకుముందు తనతో మాట్లాడిన మేనేజర్ కోపంగా అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి గజగజ వణికిపోతూ ఉంది హాస్ని. ఆమె దగ్గర నుండి హ్యాండ్ బ్యాగ్ లాక్కొని, నువ్వు దొంగతనం చేయడం నేను మానిటర్లో చూశాను అన్నాడు ఆ మేనేజర్. హాస్ని గోళ్ళు కొరుక్కుంటూ దిక్కులు చూడటం మొదలుపెట్టింది.
మేనేజర్ కోపంగా హాస్ని బ్యాగ్ మొత్తం తులపటంతో హాస్ని తీసిన చైన్స్ అన్నీ బయటపడ్డాయి. నువ్వు దొంగతనం చేయకపోతే ఇవన్నీ ఏంటి మరి అని కోపంగా అడిగాడు. హాస్నికి ఏం చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవాలో అర్థం కాలేదు. షాప్లో ఉన్న చాలామంది తన చుట్టూ చేరి తన గురించి చెడుగా మాట్లాడుకోవడం ఆమె చెవిన చేరుతూనే ఉన్నాయి. ఆ మాటలన్నీ వింటూ ఉంటే ఆమెకు అక్కడికక్కడే భూమిలోకి కూరుకుపోవాలనిపించింది. తర్వాత ఆమె ప్రమేయం లేకుండానే మేనేజర్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో హాస్నిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఒక కార్నర్ బెంచ్ మీద కూర్చొని స్టేషన్ మొత్తం బెదురుగా చూసి ఉంది హాస్ని. అప్పటికే ఆమె కుడివైపున ఉన్న ఎస్ఐ ఆమెను ఇంట్రాగేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అతను కుర్చీలో కూర్చొని కాళ్ళు బారుగా చాపి టేబుల్ మీద పెట్టుకొని నోట్లో పాన్ నములుతూ హాస్ని వైపు చూస్తాడు. అతన్ని చూడగానే చిరాగ్గా తల పక్కకు తిప్పేసింది హాస్ని. అది చూసిన ఎస్ఐ, అబ్బో చూడ్డానికి మంచి సౌండ్ పార్టీలా ఉన్నా కానీ చేసేవన్నీ లత్కోర్ పనులు అంటూ వంకరగా అన్నాడు. ఆయన హాస్ని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. దాంతో ఎస్ఐకి మండి, ఏంటి పోలీస్ స్టేషన్కి రావడం ఇదే మొదటిసారా అని అడిగాడు. ఆయన హాస్ని మౌనమే సమాధానమైంది. మాటలు రావా ఏంటి అంటూనే తన చైర్లో నుండి లేచి ముందుకు వచ్చి టేబుల్కి ఆనుకొని నిల్చున్నాడు. ఆ ఎస్ఐ తన దగ్గరికే వస్తున్నాడు అనే భయంతో కొంచెం వెనక్కి తిరిగి కాళ్ళు పైకి పెట్టుకొని ముడుచుకొని కూర్చుంది హాస్ని. అబ్బో చాలా ఉందని దగ్గర, నీలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు అంటూ వెళ్ళి తన చైర్లో కూర్చొని వేరే ఫైల్స్ చూస్తూ ఉన్నాడు ఆ ఎస్ఐ. అతను మళ్ళీ తన దగ్గరికి వచ్చి ఏమైనా అంటాడేమో అని భయపడుతూనే ఉంది హాస్ని. చాలా సమయం వరకు ఒక్కరు కూడా ఆమెను పట్టించుకోలేదు. ఇంతలో స్టేషన్లోకి దాస్ అడుగుపెట్టాడు. దాస్ని అక్కడ చూసిన హాస్ని షాక్ అయిపోయింది. దాస్ ఎందుకు వచ్చాడు అంటే విరాట్ గారు కూడా వచ్చారా? ఇప్పుడు ఆయనకి నా ముఖం ఎలా చూపించాలి అనుకుంటూ సిగ్గుతో ఆమె ముఖం తలదించుకుంది. దాస్ నేరుగా ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కాసేపు ఏదో మాట్లాడిన తర్వాత హాస్ని దగ్గరికి వెళ్ళాడు. హాస్ని దించిన తల పైకెత్తడంతో, మేడం వెళ్దామా అంటూ దాస్ అడిగాడు. మారు మాట్లాడకుండా అతని వెంట బయటకు నడిచింది హాస్ని. బయటకి అడుగు పెడుతుండగానే విరాట్ కారు కనిపించి ఆమె అడుగులు ముందుకు పడలేదు. మనసంతా బరువెక్కి శరీరం గాల్లో తేలుతున్నట్లు అనిపించింది. మేడం రండి అంటూ దాస్ మళ్ళీ పిలవడంతో ఒక్కో అడుగు వేసుకుంటూ కారు దగ్గరికి వెళ్ళింది హాస్ని. కార్ విండోస్ క్లోజ్ చేసి ఉండటంతో లోపల ఉన్నవారు బయటకు కనిపించలేదు. కానీ కారులో విరాట్ ఉన్నాడని హాస్నికి బలంగా అనిపించింది. ఈలోగా దాస్ కార్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో హాస్ని భయంతో బిగుసుకుపోయి అలాగే నిల్చుంది. బొట్టు పెట్టి చెప్పాలా నీకు కారు ఎక్కమని అంటూ విరాట్ గంభీరమైన గొంతు వినిపించడంతో మారు మాట్లాడకుండా కారులో కూర్చుంది హాస్ని. దాస్ కార్ డోర్ క్లోజ్ చేసి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. కొద్ది క్షణాల్లోనే కారు దుమ్ము రేపుకుంటూ స్టేషన్ నుండి దూరంగా వెళ్ళిపోయింది. మళ్ళీ దొంగతనం చేసిన హాస్నిపై విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు? హాస్ని మళ్ళీ అంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంది? హాస్ని దొంగతనం చేయడానికి గల కారణం విరాట్కి చెప్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.